ఎలాంటి ఫ్యామిలీ గ్యాదరింగ్ అయినా ఫంక్షన్ అయినా ఇస్ ఇన్కంప్లీట్ వితౌట్ అవర్ కజిన్స్ కదా. అలా మాకు కూడా ఒక బ్యాచ్ ఉంది. యాక్చువల్ గా ఒక బ్యాచ్ కాదు, చాలా చాలా బ్యాచెస్ ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి చూపించేదైతే మా అక్క వాళ్ళని, కల్పనక్క. దీన్నైతే వాగుడుకాయ అని డిస్క్రైబ్ చేయొచ్చు. నెక్స్ట్ కమింగ్ టు సుహాస్నక్క, సైలెంట్ కనిపిస్తుంది కానీ అస్సలు కాదు. నెక్స్ట్ అనుషక్క, లెక్చరర్ బై ప్రొఫెషన్, కానీ లైఫ్ లో కూడా మంచి మంచి లెక్చర్స్ ఇస్తుంది. అలా మేమందరం ఒక చోట కలిస్తే రచ్చ మామూలుగా ఉండదు. తెల్లవారుజామున ఎప్పుడో తింటాం కదా, మళ్ళీ నైట్ వరకు అంటే కష్టం అని చెప్పి మధ్యలో గారెలేసారు. అవే ఇక్కడ వీళ్ళు సర్వ్ చేస్తున్నారు. మంచిగా బొచ్చేసుకొని వచ్చేసింది మా అక్క అయితే అందరికి పెట్టడానికి. మనము హ్యాపీగా కంఫర్టబుల్ గా ఎవరితో అయితే ఉంటామో, ఐ మీన్ ఆ వైబ్ ఎవరితో అయితే మ్యాచ్ అవుతుందో, అప్పుడు మనం ఎంత ఏజ్ వచ్చినా చిన్నపిల్లలాగే బిహేవ్ చేస్తాము. ఇక్కడ మేము చేస్తున్నట్టు ఇలా మీరు సర్వ్ చేస్తూ ఉంటే వేసిన గారెలు వేసినట్టే అయిపోతాయి. మీరు కూడా తినండి అని చెప్పి మా అక్క వాళ్ళు తినిపిస్తున్నారు. మనకు అసలే గారెలంటే ప్రాణం, వాళ్ళు పెట్టేదాకా వెయిట్ చేయడం ఎందుకులే అని చెప్పి నేను కూడా వెళ్ళి అక్క వాళ్ళ దగ్గరే తిన్నాను. ఓల్డ్ డేస్ లో ఉపవాసం అంటే ప్రాపర్ గా ఉండేవాళ్ళంట, గారెలు కూడా తినకుండా. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్, హెల్త్ కండిషన్స్ ని బట్టి అయితే ఇది స్టార్ట్ చేశారు. సో యా, ఇది మా అక్క వాళ్ళ అల్లరి అండ్ మా గారెల గోల. చలో నెక్స్ట్ షాట్ లో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్.